ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ పాట్నాలో సిడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహిస్తోంది. 1940 తర్వాత బీహార్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఇదే. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు పార్టీకి చెందిన 170 మంది కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ తరహాలోనే బీహార్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఓట్ చోరీపై ఇప్పటికే బీహార్లో యాత్ర చేసిన రాహుల్ గాంధీ తన యాత్ర అనుభవాలను చెప్పే అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపైన ఫోకస్ పెట్టబోతున్నారు. జాతీయ అంశాలు, చొరబాట్లు, నిరుద్యోగం, మహిళలపై దాడులు, కేంద్ర ప్రభుత్వ విదేశీ నీతిపైన సిడబ్ల్యూసీలో చర్చించే అవకాశం ఉంది. త్వరలో బీహార్లోని 20 జిల్లాల్లో ఘర్ ఘర్ అధికార్ అభియాన్ కు శ్రీకారం చుట్టే వీలింది. అలాగే సాయంత్రం పాట్నాలోనే ఇండియా కూటమి సమావేశం కాబోతోంది. సిడబ్ల్యూసీ మీటింగ్ పైన మరిన్ని విషయాలు అందించడానికి శ్రీకాంత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. సో అంటే బీహార్ లో ఒకవైపు ఎన్నికలు వస్తున్నాయి తొందరలోనే. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా స్పీడప్ చేస్తోంది ప్రచారం కూడా. సో ఇట్లా నేపథ్యంలో బీహార్ లో సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం నిజానికి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. పాట్నాలో ఉన్నటువంటి సదాకత్ ఆశ్రమంలో సిడబ్ల్యూసీ సమావేశం మొదలైంది. సో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు దీపదాస్ మున్షి, అట్లాగే సయీద్ నాసిర్ హుస్సేన్ కూడా ఇంకా కీలక అగ్రనాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అంటే రాబోయే బీహార్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమావేశంలో 2 తీర్మానాలని ఆమోదించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా తెలంగాణలో ఏదైతే ఎన్నికల వ్యూహం అమలు పరిచారో అదే వ్యూహాన్ని అక్కడ బీహార్ లో కూడా పాటించే ఉద్దేశంతో ఈ తెలంగాణ మోడల్ ని మాత్రం బీహార్ లో చూపించేటువంటి ప్రయత్నం చేయడానికి సిడబ్ల్యూసీ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు హైదరాబాద్ లో అమలు చేస్తున్నటువంటి పథకాలు, 6 గ్యారెంటీలు పాటు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తో పాటు ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అక్కడ ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చూపించడానికి బీహార్ లో తెలంగాణ తరహా విజయం సాధించాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ కూడా ప్రధానంగా హాజరవుతున్నారు. 170 మంది కీలకమైనటువంటి నేతలు హాజరు కాబోతున్నారు. అంటే ఇప్పటికి 1940 తర్వాత పాట్నాలో ఇప్పటివరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగలేదు. మరోవైపు అటు ఓటు చోరీపై కూడా సిడబ్ల్యూసీలో సమగ్రంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించేటువంటి వ్యూహాలపైన కూడా ఇప్పటికే అంటే దీనికి సంబంధించి వ్యూహాలు కూడా అమలు చేస్తున్నారు. అటు ఇప్పటికే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతపట్టుకుని ఓటు చోరీ జరుగుతోంది అంటూ కూడా కర్ణాటకలో, మహారాష్ట్రలో అదే తరహాలో జరిగింది, హర్యానాలో కూడా అదే తరహాలో జరిగింది. సో బ్యాలెట్ సిస్టమ్ పెట్టాలి, ఈవీఎంలతో ఓటు చోరీ జరుగుతోంది. సో కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించేస్తున్నారు వాంటెడ్లీ అంటూ కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఈ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ బీహార్ లో అటు ఘర్ ఘర్ అధికార అభియాన్ యాత్ర కూడా చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. 20 జిల్లాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమం కూడా చేయబోతోంది. సో దీనికి ఈ సిడబ్ల్యూసీలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించేటువంటి వ్యూహాలతో పాటు జాతీయ అంశాలతో పాటు దేశంలోకి దొంగచాటుగా చొరబడేటువంటి చొరబాట్లదారుల గురించి, మహిళలపైన దాడుల గురించి, కేంద్ర ప్రభుత్వ విదేశీ నీతి పైన కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో మరోవైపు ఘర్ ఘర్ అధికార్ అభియాన్ కు కూడా శ్రీకారం చుట్టడానికి కీలకంగా ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుంటున్నారు. మోరోవర్ ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తీరుతెన్నుల్ని బీహార్ లో అమలు పరిచేలాగా రేవంత్ రెడ్డి సేవలను ఉపయోగించుకుంటుంది జాతీయ కాంగ్రెస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.